బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు బిలియనీర్స్ వాళ్ళు ఒక టైం తర్వాత వాళ్ళు ఏ పని చేస్తున్నా కానీ వాళ్ళ డబ్బులు పెరుగుతూనే ఉంటాయి. అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళ గురించి పనిచేస్తున్నాయి. ₹1,00,00,000 సంపాదించి ఆ కోటి మిగతా కోళ్ళు సంపాదిస్తున్న ఒక సామెత ఉందన్నమాట. అట్లనే వాళ్ళు ఒకసారి మాట్లాడుతున్నారు, పడుకుంటున్నారు, మిగతా వెకేషన్ హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టైంలో కూడా వాళ్ళ మనీ పెరుగుతూనే ఉంది. అలానే ధ్యానులు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న తర్వాత ఒక సమయం తర్వాత వాళ్ళ సహజంగా వాళ్ళ శక్తి ఏ పని చేస్తున్నా పెరుగుతూ ఉంటుంది. కూర్చున్నా పెరుగుతూ ఉంటుంది, ఏదైనా సెల్ ఫోన్లో ఏమైనా చూస్తున్నా ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది, మాట్లాడుతున్నా మరి ఏ పని చేస్తున్నా ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఆటోమేటిక్గా ఎనర్జీ పెరగడం అయిపోతుంది. తర్వాత ఇది మొదటి కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే మరి ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ గొప్ప గొప్ప వాళ్ళు చాలా చక్కగా అంటే ఎక్కువ డబ్బులు వచ్చిస్తున్న తర్వాత కొన్ని ఈ భౌతిక జీవితంలో ప్రపంచ సుఖాల్లో కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు ఎన్నో దేశాలు తిరగడం కానీ, లగ్జరీస్ అంటే ప్రైవేట్ ఏరోప్లేన్లో వెళ్ళడం కానీ అలా కొన్ని లగ్జరీస్ని ఎంజాయ్ చేస్తారు. అలానే మరి ఇక్కడ ధ్యానంలో కూడా మరి శక్తి పెరుగుతుంటే లోపల ఆనందం, మహదానందం ఇంకా పెరుగుతుంది. ఎక్కువ బాగా పెరిగిపోయిన తర్వాత బ్రహ్మానంద స్థితిలో, పరమానంద స్థితిలో మరి ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, అందరు గురువులు బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. గురువులందరికీ మరి గురుస్థితికి క్లాప్స్ ఫ్రెండ్స్. ఓకే, సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ అంటే ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు తెలిసిన అబ్బాయి, షాజహాన్ అని. అతను ఇండియాలో ఉన్నప్పుడు తను ఒక వెబ్సైట్ తయారు చేస్తారనమాట. తను ₹1000 కూడా వెబ్సైట్ తయారు చేస్తారు, చిన్నగా ₹10,000, కొంచెం ఎవరికైనా బిజినెస్ ఉన్న వాళ్ళకి ₹10,000 అన్న. తర్వాత పెద్ద వెబ్సైట్ అయితే ₹1,00,000 అలా చేస్తారన్నమాట. ఎవరికైనా పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళకి అలా ₹1,00,000 అబో. అయితే మరి ఇండియాలో ఎంతోమందిని అడిగితే కొంతమంది ₹1,000, ₹10,000 ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే తను కువైట్ వెళ్ళాడు. కువైట్ వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఈ వెబ్సైట్ నేను 3 రకాల వెబ్సైట్ క్రియేట్ చేసి మీకు ఏది కావాలి అంటే ₹1,000, $10,000, $1,00,000 అంటే అందరూ $1,00,000 బెస్టే ఇవ్వండి అని చెప్పి బెస్టే తీసేసుకుంటున్నారు. అంటే అక్కడ మనీ ఎక్కువగా ఉంది చాలామందికి. ఆటోమేటిక్గా తిను కూడా సేవ చేస్తూ ఆ మనీని ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నారు, సేవ కూడా మంచి సేవ చేయగలుగుతున్నారు. అలానే ఏంటంటే మెడిటేటర్స్ మరి మాస్టర్ లెవెల్లో, గ్రేట్ మాస్టర్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని ప్రకృతి ప్లేసెస్లో కానీ, టెంపుల్స్లో కానీ, పిరమిడ్స్లో, ఆశ్రమ్స్లో కానీ వెళ్ళినప్పుడు, ఎనర్జీ రిచ్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు ఇంకా బాగా ఎనర్జీస్ని ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటూ షేర్ చేస్తుంటారు. మరి ఆ ప్లేసెస్ని ఎనర్జైజ్ చేస్తారు, వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. మరి గ్రాండ్ మాస్టర్స్ మాత్రం వాళ్ళు యూనివర్సల్ కాన్షియస్నెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మాండ స్థితిలో, అంటే విశ్వం అంతటా శక్తితో కనెక్టెడ్లో ఉంటారు. వాటి ప్లేస్ అనేది ఎఫెక్ట్ ఏం కాదు గ్రాండ్ మాస్టర్ ఫ్రీక్వెన్సీలో. బట్ కొంత కొత్త వాళ్ళకి గ్రేట్ మాస్టర్ వరకు ఆ చుట్టుపక్కల ఉన్న ఆరా కూడా ఎఫెక్ట్ అవుతుంది, కొంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.